రవ్వ బెయిట్ తయారు చేద్దాం. వాటర్ ఓకే. ఫస్ట్ చూసుకోవాలి ఎన్ని గాలాలు ఉన్నాయి. ఒక గాలం, ఒక్కటికి 2 లైట్. ఓకే, ఇది ఎక్కువ అవసరం లేదు, తక్కువ తీసుకోవచ్చు. ఇదేమో మైదా పిండి, ఇదేమో గోధుమ పిండి. మైదా పిండి పెట్టడం వల్ల ఏంటంటే కొద్దిగా జిగటగా ఉంటుంది కాబట్టి గాలానికి ఎక్కువ పట్టి ఉంచుతుంది అది. మైదా పిండి కొంచెం, పిండి కొంత, గోధుమ పిండి ఎక్కువ పర్సెంటే ఉండాలి. ఇక్కడ తవుడు ఎక్కువ ఉందనుకో గాలానికి పెడితే ఊసిపోతుంది. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదన్నా ఒకటి కూడా వాడచ్చు. సరే, నేను ఏం చేస్తున్నా అంటే కొంత మైదా పిండి కొంత గోధుమ పిండి 2 మిక్స్ చేస్తున్నా. సింగిల్ గాలం కాబట్టి కొద్దిగా గట్టిగానే కలపాలి. గట్టిగా కలిపితేనే కొన్నిసార్లు కొద్దిగా పసుపు కలిపితే కూడా కలర్ఫుల్గా పడి దూరంగా నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దూరంగా నుంచి అవపడుతుంది, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది. మరి ఎక్కువ తక్కువ కూడా కలపదు, చాలు లిటిల్ బిట్. బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్, ఒకసారి మరిన్ని పోసుకున్నాం అనుకో లోడ అయితే మనకు కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెం మిక్స్ చేస్తూ కలపాలి. జనరల్గా సింగిల్ గాలం కాబట్టి ఎక్కువ ఏం అయిపోదు. మనం డబ్బా గాలాలో లేకపోతే త్రిబుల్ హుక్ అయితేనేమో బాగా అయిపోతా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న గోయిలే కాబట్టి ఎక్కువ అయిపోదు. కొన్నిసార్లు ఇక్కడ గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక 1 అవర్ తర్వాత మెత్తగా అవుతుంది. అట్ట కూడా అవుతుంది చాలాసార్లు. ఒకసారి రూట్స్ అయిన సందర్భాలు ఉంటాయి అట్లా. కాబట్టి ఇక్కడ కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే అవసరం అనుకుంటే లైట్గా మనం గాలం వేసేటప్పుడు జస్ట్ ఇట్లా తడి కూడా చేసి కూడా జనరల్గా చేస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు గట్టిగా ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా తడి చేసి ఇచ్చండి. జస్ట్ చేయి తడి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ గోధుమ పిండి బదులు అన్నం వాడతారు. ఉడకబెట్టిన అన్నాన్ని, అన్నం తవుడు 2 మిక్స్ చేస్తారు. అట్లా కూడా ఎక్సలెంట్ ఉంటుంది, అది కూడా వర్కౌట్ అవుతుంది. కింద వేసి తీసుకుందాం. ఈ తీసుకున్న వల్లనే జిగటకు వస్తుంది. జిగట అయింది కొద్దిగా బంక లెక్క రాయి. బాగా ఎంత బిస్కితే అంత పెట్టినా అనుకో గోరి లెక్క అవుతుంది. ఓకే, ఫిష్ బైట్ రెడీ. రవ్వ ఫిష్ బైట్ రెడీ. హాయ్, దిస్ ఇస్ శ్రీను. ఇక పొద్దునట్టు మేము చేపలకు వచ్చేటప్పుడు ఏమనుకుని వస్తామో తెలుసా, ఇంకా ఈ రోజు నీ తల్లిగా బాహుబలి రేంజ్లో సినిమా హిట్ అయినట్టుగా పొట్టుగా చేపలు పట్టాలని ఆలోచనతో వస్తాం. ఇక నిన్న పడ్డ ప్లేసే అని చెప్పి సేమ్ ప్లేస్లో పోయి కూర్చుంటావు. కానీ ఇక నిన్న పడ్డట్టు అలా ఉండదు. సిచ్యువేషన్ అంతా ఎట్లా ఉంటుంది. మధ్యాహ్నం 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. ట్యాప్కోసారి పొద్దుకెళ్ళి చూస్తాం, ఇక పడతలేవు. ఇక అట్లాంటి పరిస్థితులు ఎట్లుంటుందంటే ఇక వర్రయ్యాల మనం అందరు ఇచ్చిందని ఒకసారి ఆలోచిస్తాం, కొంచెం వాన్ తిట్టుకుంటాం. ఇక చేపలు ఎట్లుంటుందంటే ఈ రవ్వులు ఈ గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఇక కొన్నిసార్లు ఆ గుంపు అదృష్టం మంచి కూడా మన కాడికి వచ్చిందనుకో, ఆ రోజు మనకు సొక్కబడతాయి. ఇక కర్మగాలి కనుక మనకు రాలేదనుకో, అదే ప్లేసు బాగా పడే ప్లేస్ అయినా పర్లేదు, ఇక మనకు ఆ రోజు ఉత్త చేతులతో పోయే పరిస్థితి ఉంటా ఉంటుంది. ఇక నేను పిండి పెట్టేటప్పుడు తుఫ్ అని అంటే చూసారు, సారే మంత్రాలు చేస్తాను అనుకునేరు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆ పిండి కొంచెం పొడిగా ఉన్నప్పుడు జస్ట్ మనం ఊతడి చేస్తే కాసి బంక అంటే ముద్దగా తయారై గాలాన్ని పెడితే ఊసిపోకుంటుంటుంది.
కొద్దిగా అట్లుంటుంది. ఇక నీటి తడి చేసిన దానికి కొంచెం ఊము తడి చేసిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది. ఇక చిన్నప్పుడు ఏం చేసేది, ఎర్ర పెట్టి ఇక ఎర్ర మీద కంకెడు ఉంచేది, ఉంచుడే కాక తూ అని గురించి అని కూడా కొట్టేది, లొటలు కొట్టేది. ఏందో అంత మూఢనమ్మకం. అవి కొట్టేంత మాత్రం పడతాయా కానీ ఇంకా అట్టుంటుంది పరిస్థితి కొన్నిసార్లు. జనరల్గా చేపలు పట్టాలంటే చేపల గురించి కొంచెం పరిజ్ఞానం ఉండాలి. ఏ చేప ఏ లోతులో ఉంటుందని అదొక్కటి మాత్రం తెలుసుకుంటే చేపలు పడతాయి. జనరల్గా బంగారు తీగ ఎప్పుడు మొత్తం అడుగునే ఉంటా ఉంటుంది. ఈ బొచ్చ కూడా అంతే, అది కూడా అడుగునే తిరుగుతూ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద బొచ్చ చేప ఏది ఉన్నా సరే పూర్తి అడుగునే ఉంటుంది. ఇక రవ్వులు ఎట్లుంటాయంటే పెద్ద రవ్వు అడుగునే ఉంటుంది. ఇక మామూలుగా కట్టెలు గిట్టెలు కనుక ఏదన్నా లోట పీస్ కట్టెలో లేకపోతే గిడ్డే ఉందనుకో పైకి వచ్చేస్తుంది. అది మాత్రం చూసుకోవాలి. దాన్ని బట్టి మనం తెగ పెట్టుకున్నట్లయితే అది ఏ రేంజ్లో తిరుగుతానే తెగబెట్టి దాని రేంజ్ వరకు మనం బెండి తెగ తీసేస్తే కంపల్సరీ సావలు పడతాయి. అంతేగాని మనం వాటికి అనుగుణంగా మనం ఎదుర్కోవాలి. అంతే తప్పించి ఎటబడితే అట్నే తెగ తీసేస్తే ఆ రోజు మొత్తం పొద్దున కేజీ కూర్చున్నా సరే మనం ఒక్కడు కూడా పడాయి. ఇక ఇదే ప్లేస్లో మొన్న కూర్చుంటే పడ్డయన్నీ 2-3 కిలోల పైనే ఉన్నాయి. సేమ్ ప్లేస్ అయినా పడ్డ చేపల తేడా చూర్రి. ఇది మా అంటే 30 కిలో ఎంతో ఉంటట్టున్నది. ఓకే, కనీసం 2 అయినా పడ్డాయి. కొన్నిసార్లు అవి కూడా పడాయి. చాలాసార్లు ఉత్తగపోయిన సందర్భాలు ఉంటాయి. ఇక ఫిషింగ్లో ఇట్లాంటివి కామన్ ఒడిదుడుకులు అనేటివి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.